కూడదు. హ్యాపీ బర్త్డే వర్షిని. బర్త్డేకి గిఫ్ట్ అంతా పంపించావు. నువ్వు నాకు అంత స్పెషల్. అవును, గిఫ్ట్ ఎలా ఉంది? బట్ కానీ ఆ టెడ్డీ బేర్ అదొకలాగా ఓకే బట్ క్యూట్ గానే ఉంది. నా కోసం ఒకటి చేస్తావా? చెప్పు బేబీ, వాట్ ఇస్ ఇట్? నేనే ఆ టెడ్డీ బేర్ అనుకుని కౌగిలించుకుని పడుకుంటావా? హౌ లాంగ్ మేడం? మ్యామ్, there's a surgery going on inside. మీరు అడిగిన డాక్టర్ రాహుల్ రెడ్డియే దానికి చీఫ్ సర్జన్. ఆపరేషన్ త్వరగా అయిపోతుంది అనుకుంటా. పవన్, డాక్టర్ గారి కోసం వచ్చారు. చెప్పండి మేడం. సార్, నేను డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా? ఏ డాక్టర్ మేడం? డాక్టర్ రాహుల్ రెడ్డి. ఏమంటున్నారండి? ఎంత పెద్ద డాక్టర్, అతన్ని మీట్ అవ్వలేరు. రే, అదే చెప్తున్నాను కదా, 2 hours గా వెయిట్ చేస్తున్నాను. వెళ్ళి రమ్మను. రేయా, మీరు? నేను ఆయన గర్ల్ ఫ్రెండ్. పో. గర్ల్ ఫ్రెండా? అతనికి గర్ల్ ఫ్రెండ్ లేదండి. పెళ్లిడికి వచ్చిన 2 అమ్మాయిలు ఉన్నారు. ఏదో తప్పు కొడుతోంది. ఎన్నిసార్లు నీకు చెప్పాను నన్ను చూడటానికి హాస్పిటల్కి రావద్దని, పార్కింగ్ ప్లేస్ లోనే వెయిట్ చేయమని. తర్వాత రా. లేదు, నేను ఎప్పుడు పార్కింగ్ లోనేగా వెయిట్ చేస్తాను. కానీ నేను చెప్పిన 2-3 hours తర్వాతే కదా నువ్వు వస్తున్నావు. అందుకే నువ్వు నిజంగా పని చేస్తున్నావా లేదని తెలుసుకోవడానికి. డౌట్ తీరిందా? చెప్పు. ఏంట్రా, నేను పిలిచినా కూడా నాతో రావట్లేదు. నా ఫ్రెండ్స్ ని మీట్ అవ్వట్లేదు. కానీ వాళ్ళందరూ నేను చూడాలని అంటున్నారు. నేను తీసుకెళ్లి అందరి దగ్గర ఇంట్రడ్యూస్ చేయాలని నాకు ఆశగా ఉండదా? హే, నీ పేరు ప్రసాద్ అని పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ చెప్పాను అంతే. బట్ ఈసారి నో ఎక్స్క్యూజెస్ రాహుల్. గుర్తుందా, ఇవాళ రాత్రి మీ అమ్మని మీట్ చేయిస్తానన్నా. ఆమెని చూడాలని నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ప్రామిస్, తప్పకుండా తీసుకొస్తాను. బాయ్. లవ్ యూ. ఐ టు. బాయ్. కొంచెం మాట్లాడేసరికి తల తిరుగుతోంది. కటింగ్ వేస్తే గానీ వర్కౌట్ అవ్వదు. నువ్విది కొనిచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు పార్దు. చెప్పను మామయ్య. తల్లి లేని పిల్లని గారవంగా పెంచాను. నా పరువు మంట కలిపింది పార్దు. నేనెళ్ళి దాన్ని అడుగుతాను. నిజం చెప్పవేను అడుగుతా. మామోయ్, ఒక తండ్రిగా కూతురి దగ్గర అని ఎలా అడుగుతారు మావయ్య మీరు? అవును కదూ. చి కర్మ. కన్ను తండ్రి తన కూతుర్ని అలా అడగలడు చెప్పు. మనసంతా బాధగా ఉంది పార్దు. నువ్వు వెళ్ళి వేదవల్లిని అడుగు. వెళ్ళి బాబు వెళ్ళు. ఇదిగో చూడు, బాగా ఓపెన్ గా అడుగు. అడుగు. వేదా, ఏంటి చెప్పు. మావయ్య అడిగి రమ్మని చెప్పారు. ఏం అడగమన్నారు? నువ్వు ఏమైనా చేసావా అని అడగమన్నారు. నేను కాదు, మామయ్య. అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అయ్యయ్యో వేదా, నేను నీ మీద అనుమానం పడతానా? నేను చెప్పా మన అగ్రహారపు పిల్ల అలాంటి పని చెయ్యదు అని. కాని మామయ్యే నమ్మను అంటున్నాడు. ఆయన నమ్మనని చెప్పారా? దీనికన్నా అసహ్యంగా చెప్పారు. ఒక అమ్మాయికి పెళ్ళంటే కొన్ని సన్నాసి వదవలు రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. ఒక అమ్మాయికి తండ్రిగా ఉండి సపోర్ట్ చేయకుండా మీరు లోపల కూర్చుని తాకూడదు. ఇదే అగ్రహారంలో అందరూ నీకు కౌశల్య మామికి చెప్పారు. నేను నమ్మానా? నువ్వు కౌశల్య మామి అది చేశారని నేను అడిగానా? వేదా వేదా వేదా, నువ్వెందుకమ్మా టెన్షన్ అవుతున్నావు? ఈ విషయం మొత్తం అగ్రహారానికి స్ప్రెడ్ అయిందో లేదో, అందుకే ఎవడో ఒకటి నీ గురించి తప్పుగా మాట్లాడి మావయ్య మనసు మార్చాడు.
నా లైఫ్ ని స్పాయిల్ చేయడానికే ఎవరో ఏదో చేస్తున్నారు. కానీ అది ఎవరని తెలియడం లేదే. అది ఎవరై ఉంటుంది? ఎవరై ఉంటుంది పార్తు? ఎవరు 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 ఎవరు? ఎవరు? నేను చెప్పింది మావయ్య దగ్గర అలాగే చెప్పు. ఎవరు? పార్థు ఏం చెప్పింది? లేదు అని పొగరుగా చెప్పి ఇంట్లోంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. లేదని చెప్పిందా? వినిపించింది, కానీ నువ్వు చెబితే నమ్ముతాను. మీ తలరాత. మీ అమ్మాయిని మీరే నమ్మాలి కదా మరి. నేను దాన్ని బాగానే పెంచాను రా. మీరేమీ బాగా పెంచలేదు మావయ్య. పెంచుంటే ఇలా అంతా జరుగుండేదా? అది అలా చేసిందని తెలిసిందో దాన్ని చంపేస్తాను పార్థు. అదెందుకు మావయ్య చావాలి? అవును, తనెందుకు చావాలి? ఇలాంటి పిల్లను కన్నందుకు నేను కదా చావాలి. నువ్వే చావనంటున్నావు మావయ్య. నేను చచ్చినా కూడా నువ్వు కాపాడకూడదు పార్థు. తెలుసు మామయ్య. స్టూల్ నెట్టేరా. మందు తీసుకొని తీసేస్తా మావయ్య. నితిన్, నేను ఎప్పుడు వచ్చే చోటుకొచ్చాను. నువ్వు రోజులాగా లేట్ చేయకుండా త్వరగా రా. హే, నేనమ్మాయినా నువ్వు అమ్మాయివారా? మూడు హత్యలు జెరాక్స్ లాగే ఉన్నాయి సార్. ఎక్కడైనా ఓ శవం ఇలా నుంచోవడం నువ్వు చూసావట్రా? ఐ థింక్ హీఈస్ ఏ స్టాచ్యూ కిల్లర్. బాత్రూంకి వెళ్దామని లోపలికి వెళ్ళగానే గట్టిగా అరిచిన శబ్దం వినిపించింది. ఈ కిల్లర్ ప్యాటర్న్ చంపేసి స్టాచ్యూ చేసి బాడీ వదిలి వెళ్ళడమే సార్. మనం వెతికే వ్యక్తి కాసు కోసమో కామం కోసమో హత్య చేసే వ్యక్తి కాదు. సో వాడి ఇంజెక్షన్ లో శిల చేసే కెమికల్ ని ఎక్కువగా కలిపి చేశాడు. అదేంటో టెస్ట్ కు వెళ్ళింది. ఈ అమ్మాయి మొబైల్ చెక్ చేశారా? సార్, అమ్మాయి బాడీ మొత్తం శిలగా మారినందువల్ల ఫింగర్ ప్రింట్ ఏది మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఒకవైపు అమ్మాయిల్ని చంపుతున్నాడు, ఇంకో వైపు సగం మంది అమ్మాయిలు మిస్సింగ్ అని కంప్లైంట్. అంటే ఇద్దరు సైకోపాతులా? వాళ్ళిద్దరేమైనా ట్విన్స్ ఏంటి? వాళ్ళ అమ్మాయిల బాధితులై ఉంటారు. డిస్టర్బ్ అయి ఉంటుంది. క్యాప్షన్ స్ప్రే బ్లైండ్నెస్ ని తెప్పించగలదు. తమ్ముడు, నిన్న రాత్రి పక్కన ఎవరినైనా వ్యత్యాసంగా లేకపోతే సందేహపడేట్టు ఏదైనా చూసావా? సందేహం కలిగేలా ఒకే ఒక వ్యాన్ లక్కీలీ కెమెరాలో క్యాప్చర్ అయింది సార్. వ్యానా? తినుపు బండిలో ఉంది సార్, కానీ డ్రైవరు ఎలుగుబంటి తలలాంటిది ఏదో తగిలించుకున్నాడు సార్. ఆడాళ్ళు మన కళ్ళని అన్ని క్రైమ్ సీన్ లోనూ ఉంది సార్. ఈ ముగ్గురు అమ్మాయిల పాస్ట్ లైఫ్ విచారిస్తే ఒక్కొక్కటి 4-5 ప్రేమించి బ్రేకప్ చేశారు సార్. ఈ యాప్ మూలంగా కంప్లైంట్ చేసిన కుర్రాళ్లే బాధితులు. ఎవరి గురించి కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయిలే వరుసగా హత్య చేయబడ్డారు. కనీసం నువ్వు ఒక యాప్ ను కూడా కనిపెట్టలేకపోయావు. వాడొక బగీరానే యాప్ ను ప్రారంభించి హత్యల మీద హత్యలు చేస్తున్నాడయ్యా. సార్ ఉంది సార్, టెడ్డీ బేర్ సార్. సో వి గాట్ ఎ టెడ్డీ బేర్ ఫర్ టెడ్డీ బేర్? అవును సార్, నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు టెడ్డీ బేర్ ఉంది సార్. బయటకు వచ్చి చూసినప్పుడు ఆ టెడ్డీ బేర్ లేదు సార్. ఫస్ట్ మర్డర్ లో సెల్ఫీ పిక్చర్, సెకండ్ మర్డర్ లో టెడ్డీ బేర్ ఫర్, థర్డ్ మర్డర్ లో కూడా టెడ్డీ బేర్ ఉంది. సో ఈ 3 హత్యలకు కారణం టెడ్డీ బేరా? టెడ్డీ బేర్ హత్య చేస్తుందా? టెడ్డీ బేర్ ఎలా సార్ హత్య చేస్తుంది? టెడ్డీ బేర్ జస్ట్ ఏ కిల్లర్ టూల్. చంపింది టెడ్డీ బేరే, కానీ ఆపరేట్ చేసింది భగీరా. ఈ యాప్ యూజ్ చేస్తున్నావా నువ్వు? అవునరా, నిన్నే యూజ్ చేయడం మొదలు పెట్టాను. సూపర్ యాప్ మామ. సగం మంది అమ్మాయిలు మారిపోయారా. సిటీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతల్ని మాత్రమే హత్య చేసే కిల్లర్ ఎవరని తెలియని పరిస్థితుల్లో ఆవేశంలో ఉన్న విద్యార్థినులు, ప్రజలు, మగాల్ని ప్రేమించి మోసం చేసిన అమ్మాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు గుంపులుగా వచ్చి
తమకు రక్షణ కల్పించాలని కమిషనర్ ఆఫీస్ ముందు పోరాటం జరుపుతున్నారు. ఏమండి, ఒక అమ్మాయి ఇద్దరు ముగ్గురిని ప్రేమిస్తేనే కదండి ఎవరు మంచోడో చెడ్డోడో చెప్పగలదు. ఇదేమైనా తప్ప? అందుకని చంపేస్తారా? నా కూతురు శ్వేత సార్, చాలా పాపం సార్. ఇద్దరు అబ్బాయిని ప్రేమించి మోసం చేసింది సార్. చాలా భయంగా ఉంది సార్. వాళ్ళు హత్య చేస్తారేమో అని మా అమ్మాయికి రక్షణ కల్పించండి సార్.